సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ఫుల్గా ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ఫస్ట్ ట్రేడింగ్ చేయాలంటే మన ఫండ్స్ ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, ఎలా తీసుకొచ్చుకోవాలి, తీసుకొచ్చుకున్నది ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఈ జూమ్లో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా జూమ్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వినండి. మనకి ఈ జూమ్ అనేది వీడియో రికార్డింగ్ అవుతుంది. మనకి కింది వాళ్ళకి అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చూపియండి. ఈ వీడియో అద్భుతంగా ట్రేడింగ్కి పనిచేస్తుంది, ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కోసం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫండ్ని వేరే బినాన్స్ ఎక్స్చేంజ్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, ఎవరి దగ్గరైనా మనం డాలర్ కొనుక్కుంటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మనకి ఆన్ చైన్ అడ్రస్ కాపీ చేసుకోవాలి. లేదు వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టమంటే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయినా పెట్టవచ్చు. ఓకేనా, ఇది మన అడ్రస్. ఓకేనా, క్యూఆర్ కోడ్ అయినా లేదంటే అడ్రస్ ఇక్కడ ఉంటుంది చూడండి. హోమ్ ఉంది కదా, ఫస్ట్ హోమ్ ఉంటుంది, హోమ్ పక్కకు వాలెట్. ఓకేనా, వాలెట్లోకి వచ్చేసి ఇలా మనకి కాపీ చేసుకొని మనకి ఎవరు కావాలో వాళ్ళకి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫండ్ ఎలా తెచ్చుకోవాలంటే వాళ్ళు మనకు ఎప్పుడైతే డాలర్లు పంపిస్తారో ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్లియర్గా వినండి, ఆన్ చైన్ బ్యాలెన్స్ అంటే మనకి స్పాట్ వాలెట్ అని అర్థం. ఎక్కడి నుంచి అయినా ఫండ్ తీసుకొచ్చుకొని మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో ఆన్ చైన్ బ్యాలెన్స్ అనేది స్పాట్ వాలెట్. ఓకేనా, ఇక్కడ నాకు ఎంత ఉన్నాయి, $413 ఉన్నాయి. ఐపీజీ కైన్లు 44 ఉన్నాయి. అలాగే మనకి 0.003082 బిఎన్బి కైన్స్ ఉన్నాయి. ఎందుకు ఇవి అంటే కంపల్సరీ మనం ట్రేడింగ్ చేయాలంటే ఈ 3 అవసరమే. ఓకేనా, ఈ డాలర్ తోటి ఐపీజీ కొనాలన్నా, ఐపీజీతో డాలర్ కొనాలన్నా మనకి మన గ్యాస్ ఫీజ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఎలా అనేది మీకు చాలామందికి ట్రస్ట్ వాలెట్ నుండి మనం ఎవరికైనా పంపించాలంటే కొంచెమైనా గ్యాస్ ఫీజు ఉండాలి. కాబట్టి ఇది బిఎన్బి అనేది గ్యాస్ ఫీజు కింద మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు నేను ట్రేడింగ్ చేయాలి ఎలా అంటే మీరు అందరు ఇప్పుడు చూడండి, ఇక $413 ఉన్నాయి, 44 కైన్లు ఉన్నాయి. మరి నేను ఇప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు అంటే ట్రేడింగ్ చేయరాదు. ఎందుకు చేయరాదు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఐపీజీ యూఎస్డిటీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అవైలబుల్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఇంకో బయింగ్ అవైలబుల్, డాలర్ లేవు, సెల్లింగ్ ఐపీజీ కైన్ లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే ఇక్కడ చూడండి వాలెట్లో. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అందరికీ ట్రేడింగ్ తెలియదు, కానీ నేను ఇక్కడ మన వాలెట్లో స్టోరేజ్ చేసుకునేటోళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి పెట్టుకుంటారు. కానీ నేను ట్రేడింగ్ కూడా చేయాలి అనుకున్నప్పుడు ఈ స్పాట్ వాలెట్లకి వెళ్ళి మనం ట్రేడింగ్ వాలెట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రేడింగ్ వాలెట్. ఓకేనా, ట్రేడింగ్ బ్యాలెన్సు. ఈ ట్రేడింగ్ బ్యాలెన్స్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్లో 2 రకాలు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిపాజిట్ ఉంటుంది, విత్డ్రా ఉంటుంది. డిపాజిట్ దేనికి అంటే ఇప్పుడు నా వాలెట్లోకి వెళ్ళి నేను ట్రేడింగ్కి ఎన్ని తీసుకుపోవాలి. ఇక్కడ చూడండి టోటల్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి యూఎస్డిటీ. నేను ఎన్ని, ఎగ్జాంపుల్ $50 నేను ట్రేడ్ చేస్తా. అక్కడ నా దగ్గర ఉన్న ఎసెట్ ఎంత, 413 కదా, 413లోకి వెళ్ళి నేను మొత్తం తీసుకెళ్ళాను. నేను $50 ఫస్ట్ టెస్ట్ అంటే నేను నేర్చుకుంటా, తర్వాత మొత్తం బ్యాలెన్స్ పట్టుకుపోతా. మరి $50 ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేస్తున్నా అక్కడికి. ఓకేనా, ఎక్కడికి, ట్రేడింగ్లోకి ఇప్పుడు పోతున్నాయి. ఇక్కడ చూడండి కంపల్సరీ ట్రాన్సాక్షన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. మీరు ఇక్కడ ఓకే సక్సెస్ఫుల్ అండి, మనకి $50 అనేది నేను ట్రేడింగ్లోకి పంపించుకున్నా. ఓకే, బ్యాక్ టు వాలెట్. ఇప్పుడు 413 ఉండే కదా నా దగ్గర వాలెట్లా, ఇప్పుడు 50 మైనస్ అయ్యి ఇక్కడ చూడండి $363 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ట్రేడింగ్లోకి పోదాం. ట్రేడింగ్లో ఐపీజీ యూఎస్డిటీ. ఓకేనా, చూడండి $50 వచ్చినాయా, ఇంతకుముందు చూపించాను 00 ఉండే, ఇప్పుడు $50 వచ్చినాయి. ఓకేనా, కనబడుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు సెల్లో ఐపీజీ కైన్ లేవు, కానీ సెల్లులో ఐపీజీ కైన్లు కూడా తెచ్చుకుందాం వాలెట్కి వచ్చి. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైనా డాలర్లు కానీ కైన్ కానీ ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి పంపించుకున్నా ఇక్కడ ఆన్ చైన్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ స్పాట్ బ్యాలెన్స్ అంటారు. ఇక్కడ 44.165769 ఉన్నాయి. వీటిని కూడా నేను ఏం చేస్తా, ట్రాన్స్ఫర్. ఇక్కడ విత్డ్రా కాదండి, విత్డ్రా అంటేనేమో మనం ఎవరికైనా పంపించాల్సి వేరే అదర్ ఎక్స్చేంజ్ వాళ్ళకి. ఓకేనా, కానీ మనం ఇక్కడ ఏం చేయాలి, ట్రాన్స్ఫర్, మన ట్రేడింగ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ చూడండి ట్రేడింగ్ బ్యాలెన్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్కు రండి. ఓకేనా, ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, డాలర్లు పంపించినాం. ఇప్పుడు నేను ఐపీజీ కైన్ పంపించాలి. ఎన్ని పంపించాలి,
ఐపీజీ కైన్లో ఇలా 4.165769 నేను ట్రేడింగ్ బ్యాలెన్స్కి పంపిస్తున్నా. ఇది నాకు అక్కడ ట్రేడింగ్లో ఉంటుంది. ఇవరిదాకా చూపించాను కదా, జీరో ఉంది. ఇప్పుడు నేను ట్రేడింగ్లోకి పంపిస్తున్నా 4.165769. ఓకేనా, ఇక్కడ మన ట్రేడింగ్ వాలెట్లోకి వెళ్ళిపోతుంది ఫండ్. ఓకే, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది బ్యాక్ టు వాలెట్. ఇక్కడ వాలెట్లో చూడండి, మళ్ళీ ఆన్ చైన్లో చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఇందాక ఎన్ని ఉండేయండి ఐపీజీ కాయిన్లు 44 పాయింట్ చేంజ్ చిల్లర ఉండే. ఓకేనా, ఇప్పుడు మనం ట్రేడింగ్లో చూద్దాం. ఓకేనా, ఐపీజీ ట్రేడింగ్లోకి వస్తే ఐపీజీ యూఎస్డిటీ ట్రేడింగ్లో ఇప్పటిదాకా మన సెల్లులు ఏముండే, జీరో ఉండే కదా. ఇప్పుడు చూడండి, మనం అక్కడి నుంచి 4.1658 పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనా, ఇందులో ఏమైనా ఆర్డర్లు పెట్టుకుంటే ఇక్కడ మీకు కింద ఇన్ ఆర్డర్ అని ఉంది. ఈ ఇన్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఇన్ ఆర్డర్ ఇన్ బై. మీరు అనుకోవచ్చు ఎండి సార్ ట్రేడింగ్ చేయడు, కొనడు, అమ్మంటే నేను కొంటా, నేను కూడా అమ్ముతా. ఇక్కడ ఎంత కొంటా అని పెట్టాను చూడండి. ఇక 1400 నేను కాయిన్ కొనడానికి పెట్టాను, 1350 కొంటాను, 1310కి కొంటాను. ఎందుకంటే ఇది రేపు బిట్ కాయిన్ క్రాస్ చేయడానికి అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చాం కాబట్టి బిట్ కాయిన్ క్రాస్ చేయడానికి 2030 మనం ఒక టైము ఒక గోల్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా కాయిన్ కొనడానికి పెట్టాను. ఈ రేటుకి మీరు ఎవరైనా అమ్ముకుంటే ఆ రేటుకి మీకు డాలర్ వస్తే నాకు కాయిన్ వస్తుంది. ఓకేనా, నేను కూడా ట్రేడింగ్ చేసుకుంటాను, నాకు ఫీజు పడుతుంది. నేను కంపెనీ ఎండీని అయినంత మాత్రం నాకు ఇక్కడ సిస్టమ్ సపోర్ట్ చేయదు. మీకు ఎలా ఉంటుందో నాకు అలాగే ఉంటుంది. 2 4 మీకు 4 నాకు 4, అంతేగాని ఎండీ అయినంత మాత్రం నాకు 5 కాదు. ఓకేనా, ఇది అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది బయ్యింగ్, ఇది సెల్లింగ్. ఓకే, మరి ఇప్పుడు ఇందులో ఉన్న ఫండ్ మరి ఇక్కడ వాలెట్లో కనబడదు, గుర్తుపెట్టుకోండి. స్పాట్ వాలెట్లో కనబడదు. ఇది ఆన్ చైన్లో చూసుకోవాలి ఎప్పుడైనా. ఇది నాకు ఉన్న బ్యాలెన్సు. మరి ఇప్పుడు నేను ఇవరిదాకా పంపించిన ట్రేడింగ్ బ్యాలెన్స్ ఎక్కడ షో అవుతుంది అంటే ఇక్కడ చూడండి. ఇగో యూఎస్డిటీలో 50 పంపించాను, ఇందాక 4.1568 ఇక్కడ పంపించాను. మరి ఈ బ్యాలెన్స్ని నేను ట్రేడింగ్ చేయను, మళ్ళీ ఎవరికైనా పంపించుకోవాలంటే ఏం లేదండి, ఇక్కడ ట్రేడింగ్లోకి రండి, సింపుల్. ఓకేనా, ట్రేడింగ్లో చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా మళ్ళీ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్. ఇవరిదాకా మనం ఏం చేసినాం, డిపాజిట్ అంటే ట్రేడింగ్ బ్యాలెన్స్లకు డిపాజిట్ తీసుకెళ్ళినాం. ఇప్పుడు విత్ డ్రా. ఓకేనా, మళ్ళీ ఇది అన్ని చేసి చూపించాలి మీకు, ఎందుకంటే అర్థం అవ్వాలి. విత్ డ్రా ఎన్ని, మళ్ళీ నా $50 నేను రిటర్న్ తెచ్చుకుంటున్నా. ఎందుకు అంటే నేను వేరే వాలెట్కి పంపించాలంటే ఫస్ట్ ఈ ట్రేడింగ్ వాలెట్లోకి వెళ్ళి మనము మళ్ళీ స్పాట్ వాలెట్కి తీసుకొచ్చుకోవాలి. ఈ స్పాట్ వాలెట్కి నేను మళ్ళీ ఏం చేస్తున్నా, విత్ డ్రా కొట్టిన. ఓకే, స్పాట్ నా $50 విత్ డ్రా అయింది. అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు స్పాట్ వచ్చేస్తుంది, కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మినిమం 1 మినిట్ పడుతుంది. ఇక్కడ చూడండి, స్టేటస్ ప్రాసెసింగ్ ఉందా. ఈ ప్రాసెసింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నాకు అక్కడ స్పాట్ వాలెట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇది బినాన్స్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎవరికైనా డాలర్ పంపించినప్పుడు మినిమం 1 మినిట్లో ఈ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇట్లా రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి కనబడుతుంది. ఓకేనా, నేను ఇక్కడ వాలెట్కి వస్తున్నా. మళ్ళీ వాలెట్కి వస్తే నాకు $2 ఉండాలి. ఇంతకుముందు నాకు ఇక్కడ చూడండి 363 ఉన్నాయి. ఆ 50 అనేది ఇక్కడ యాడ్ అవ్వాలి. ఇక్కడ యాడ్ అవ్వాలి అంటే మినిమం 1 మినిట్ టైం పడుతుంది. ట్రేడింగ్లో మనం సంపాదించుకున్న ఐపీజీ కాయిన్ కావచ్చు, అలాగే డాలర్ కావచ్చు, మనం మెయిన్ వాలెట్ ఆన్ చైన్ వాలెట్కి పంపించుకునేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మినిమం 1 మినిట్ పడుతుంది. ఎందుకంటే ఇది రియల్ క్రిప్టో, రియల్ ఎక్స్చేంజ్, టోటల్ కూడా ఆన్ చైన్ మీదనే మనకి ట్రేడింగ్ అవుతుంది. ఓకేనా, ఇప్పటికి కూడా ఇంకా రాలేదు. ఓకేనా, వచ్చిందా రాలేదా అనేది ఎక్కడ చూసుకోవాలి మనం, ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ట్రాన్స్ఫర్లకు వెళ్ళండి, విత్డ్రాలకు వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ $50 మనం ఇందాక చేసాం కదా ట్రాన్సాక్షన్, ఇక్కడ వస్తుంది కంపల్సరీ. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. ఓకే, మనం విత్డ్రాల్ చేసాం ఇందాక, డాలర్లు ఉందా దగ్గర, $50 పంపించినాం కాబట్టి లేవు, కంపల్సరీ మన వాలెట్లకు యాడ్ అయిపోతాయి. ఓకేనా, ఆ వాలెట్లో యాడ్ అయితే ఇక్కడ పెరుగుతాయి. ఇక్కడ 363 ఉంది కదా, 363 ప్లస్ 50 యాడ్ అవ్వాలి. ఇది మీకు లైవ్లో చూపిస్తా, ఎందుకంటే మీరు టెన్షన్ పడతారు. నేను ట్రేడింగ్కి వెళ్ళేటప్పుడు స్పాట్ వెళ్ళిపోయింది. అవును, ఇక్కడి నుంచి అక్కడికి స్పాట్ వెళ్ళిపోతుంది, కానీ అక్కడ మనం ట్రేడింగ్ చేసి సంపాదించుకున్నది కాబట్టి అక్కడ సిస్టమ్ ఏమంటే క్యాల్కులేట్ చేసి మనం 50 తీసుకెళ్ళినాం. ఇప్పుడు నేను $50తో ట్రేడింగ్ చేసి $100 సంపాదించుకున్నా. ఆ 100 ఇక్కడికి రావాలంటే అది స్కాన్ చేస్తుంది అన్నట్టు. బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఇది రన్ అయ్యేది మొత్తం కూడా బ్లాక్ చైన్లో అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, బినాన్స్లో
ఎవరికైనా మీరు పంపించేటప్పుడు కూడా డాలర్స్ ఇలానే ఉంటుంది కంపల్సరీ. ఓకేనా? మీరు 1 మినిట్లో కంపల్సరీ 1-2 మినిట్స్ టైం పడుతుందండి. ఇక్కడ యాడ్ అయినాకనే మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తా. ఎందుకంటే టెన్షన్ పడతారు కదా, నేను డాలర్లు ట్రేడింగ్లోకి వెళ్ళి పంపించుకున్న, ట్రేడింగ్ చేసిన, మళ్ళీ ట్రేడింగ్లోకి వెళ్ళి ఏదైతే డాలర్స్ ఉందో నేను స్పాట్ వాలెట్ అంటే ఆన్ చైన్ బ్యాలెన్స్లో పంపించినప్పుడు నాకు రాలేదు అని టెన్షన్ పడతారు. నో ప్రాబ్లం, 100% ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా? అది మీకు చూపిస్తాం. $363 ప్రజెంట్ ఉంది, $50 ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ లోపు మనం ఇంకొక ఆప్షన్కి వెళ్దాం. ఒక 1 మినిట్ తర్వాత చూద్దాం, మనకు యాడ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే మన ఫండ్ వచ్చిందో, ఇక్కడ మన ఫండ్ వచ్చాక మీరు అదర్ పర్సన్కి ఎలా పంపించాలంటే ఇక్కడ చూడండి. సపోజ్ నేను యూఎస్డిటీ బినాన్స్ అకౌంట్కి పంపించాలి. ఓకేనా? ఈ బినాన్స్ అకౌంట్కి నేనేం చేయాలి? విత్డ్రాకి వెళ్ళండి. ట్రేడింగ్కి అయితేనేమో ట్రాన్స్ఫరు, అదే మనము ఎవరికైనా పంపించాలంటే విత్డ్రా. ఈ విత్డ్రాలో కూడా నేనేం చేస్తున్నా, ఇక్కడ మీకు అడ్రస్ ఉంటే అడ్రస్ పేస్ట్ చేయండి, కాపీ పేస్ట్ చేస్తే అయిపోద్ది. మీరు ఎవరికైతే పంపించాలో వాళ్ళకి ఎన్ని డాలర్ పంపించాలో మ్యాక్స్ కొడితే మొత్తం పోతుంది. అదే మీరు ఓ 50 పంపించాలనుకోండి, 50 ఎంట్రీ చేయండి. ఇక్కడ అడ్రస్ పంపించకుండా క్యూఆర్ కోడ్ పంపించడం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక స్కానర్ ఉంది. ఈ స్కానర్ ఓపెన్ చేస్తే చూపించాను మీటింగ్లో. ఈ స్కానర్ మీకు లైవ్ కనబడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్లు తీసి కూడా పంపిస్తారు కదా, అప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్, మీకు గ్యాలరీ కూడా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడ గ్యాలరీలకు లేకపోతే ఇక్కడ మీకు కూడా ఓపెన్ అవుతుంది. మీకు లైవ్లో ప్రతిదీ చూపిస్తా. ఇక్కడ కదా మన క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇలా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది. ఓకే ఓకే, ఇది మామూలు చేయదు. ఓకేనా? నేను క్యాన్సిల్ చేస్తున్నా. మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు, లేదు అంటే అడ్రస్ని కాపీ పేస్ట్ చేసైనా మీరు ఎన్ని డాలర్లు కావాలో పంపించేసి విత్డ్రా కొడితే మీకు వితిన్ 1 మినిట్ 2 మినిట్ ఇక్కడ చూడండి, ఇక ట్రాన్సాక్షన్ 3 to 5 మినిట్స్ పడుతుంది. ఈ ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళకు ఫండ్ యాడ్ అవ్వడానికి మినిమం టైం పడుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు బినాన్స్ ఎక్స్చేంజ్కి పంపించుకోవచ్చు, బిట్మార్ట్కి పంపించుకోవచ్చు. ఇక్కడ ఉన్న డాలర్ కావచ్చు, బిట్ కాయిన్, ఎథేరియం. ఒక ఐపీజీ కాయిన్ మాత్రం మనం వేరే ఎక్కడ ఇంకా లిస్టింగ్ చేయలేదు కాబట్టి మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో మనకు ట్రేడింగ్ అవుతుంది. తర్వాత నెంబర్ 1, నెంబర్ 10 ఎక్స్చేంజ్లలో కూడా మనం లిస్టింగ్ చేస్తాం. ఆ లోపు మనది ఓన్ బ్లాక్ చైన్ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం వాలెట్లో మరి డాలర్స్ వచ్చినాయి. ఇందాక 363 ఉండే కదా, ఇప్పుడు $50 యాడ్ అవ్వాలి. ఓకే చూడండి, యాడ్ అయినాయి. ఇందాక 363 ఉండే, ఇప్పుడు $413 వచ్చినాయి. అంటే మినిమం 2-3 మినిట్స్ పడుతుంది ఎక్కడి నుంచి వెళ్ళి ట్రేడింగ్ నుంచి మనం ఇటు తీసుకొచ్చుకుంటప్పుడు. కానీ ఇటు నుంచి అటు తీసుకెళ్ళేటప్పుడు స్పాట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం ట్రేడింగ్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ మళ్ళీ చూపిస్తా. ట్రేడింగ్లో మరి ఇప్పుడు నాకు డాలర్లు 50 వచ్చినాయి కదా, ఇక్కడ ఉన్నాయా అంటే ఇక్కడ ఉండవు. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక డాలర్లు ఇక్కడ $50 ఉండే, నేను అక్కడికి పంపించుకున్నా. మళ్ళీ $50 ఇక్కడికి పంపించుకుందాం, మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా, మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మన ట్రేడింగ్ వాలెట్లకే వెళ్తుంది కాబట్టి డైరెక్ట్ కొట్టేస్తే అయిపోద్ది. ట్రాన్స్ఫర్లకు రండి. డిపాజిట్లో ఎన్ని ఉన్నాయి? 413 ఉన్నాయి. ఇప్పుడు నేను ఎన్ని చేస్తా? 413 కాదు, ఇప్పుడు $100 పంపిస్తా అండి. ఇక $100 పంపిస్తా. ఎక్కడికి? ట్రేడింగ్ బ్యాలెన్స్లకి. ఇందాక మనం చూపెట్టాను కదా, 0 ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి స్పాట్ వెళ్ళిపోతుంది ట్రేడింగ్ కోసం. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, ట్రాన్సాక్షన్ అనేది ఇలా సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అవసరమైతే. ఓకే, గో టు బ్యాలెన్స్. మనకి ఇక్కడ ఇప్పుడు మనకి ఎన్ని ఉండే? ఇందాక డాలర్లు 413 ఉండే, ఇప్పుడు 100 పంపించిన, 313 ఉన్నాయి. మరి ట్రేడింగ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఐపీజీ యూఎస్డిటీలోకి వెళ్తే చూడండి, ఇక్కడ అటు నుంచి ఇటు స్పాట్ వస్తాయి. కానీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎందుకు లేట్ అంటే, ఇక్కడ మనం ట్రేడింగ్ చేస్తాం, ఈ హిస్టరీ మొత్తం స్కాన్ చేసుకుంటుంది. మనము పోగొట్టుకున్నామా అంటే సంపాదించుకున్నామా, ఎన్ని లాభం వచ్చినాయి, ఎన్ని నష్టపోయినాం అనేది అంతా కూడా ఇక్కడ స్కాన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి మన మెయిన్ వాలెట్కి రావడానికి టైం పడుతుంది. ఈ స్పాట్ వాలెట్ అనేది మీకు ఇక్కడ చూడండి, ఈ స్పాట్ వాలెట్ అనేది మన వర్షన్లో ట్రస్ట్ వాలెట్ అనుకోండి. అలాగే ట్రేడింగ్ అనేది బినాన్స్ ఎక్స్చేంజ్ అనుకోండి, ఎందుకంటే అక్కడ విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ వేరే, బినాన్స్ ఎక్స్చేంజ్ వేరే. కానీ మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో
స్పాట్ వాలెట్ ఉంది, ఇక్కడ మనం లైవ్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ ఉంది, ఇక్కడ $100 ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంది? $1,450 కొనడానికి ఒక పర్సన్ రెడీగా ఉన్నాడు, కానీ సెల్లింగ్లో అమ్మడానికి ఎంత ఉంది? 1,500 ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను 1,500 పెట్టి డైరెక్ట్ కొనాలంటే 1,500 పెడితే ఇక్కడ ఉన్న 0.5 కాయిన్ కొనొచ్చు. మరి ఎలా కొనాలన్నది ఇక్కడ చూడండి. మనం ఎలా టైప్ చేయాలి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తా, ట్రేడింగ్ చేసి చూపిస్తా. 1,500, ఓకేనా? 1,500 అలాగే ఎంత కాయిన్ ఉంది అక్కడ? $0.05. ఓకే, ఈ కాయిన్ నేను ఇప్పుడు కొనాలి అంటే నేను బై చేస్తే అయిపోతుంది. ఎంత? $75 ఉందండి. 0.05 ఐపీజీ కాయిన్ కొనాలంటే $75 నాకు కట్ అవుతుంది. ఇక్కడ మనకు ఫీజు వచ్చేసి 0.3, ఇది మన డాలర్లో కట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు బై పెట్టుకొని ఓకే కొట్టేస్తే డైరెక్ట్ కాయిన్ సెల్ అయిపోద్ది. కానీ మీకు చూపించడానికి చేస్తున్నా, ఇప్పుడు నేను లైవ్లో చేస్తే ఓకేనా, మళ్ళీ మిగతా వాళ్ళు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతాయి కాబట్టి మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నా. ఓకేనా? ఇక్కడ సెల్లింగ్లోకి వద్దాం. ఇప్పుడు దాకా చూపించింది కొనుక్కోవడానికి, ఇప్పుడు నేను అమ్ముకోవాలి. ఇప్పుడు నా దగ్గర 4 కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎంతకు అమ్ముతా? ఇప్పుడు కొనేటోళ్ళు తక్కువ కొనాలనుకుంటారు, అమ్ముకుంటోళ్ళు ఎక్కువ అమ్ముకోవాలనుకుంటారు. ఇక్కడ ఎంత ఉంది? 2,000 ఉంది కదా. ఎగ్జాంపుల్, నేను $2,500 కాడ ఎంత అమ్ముతా? ఇదే 0.5 అనుకుందాం. ఓకేనా? 0.5ని మీరు కంపల్సరీ ఇలా ఎంటర్ చేయండి, లేదా 0.1 పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా? లేదు అంటే ఒక కాయిన్ కూడా పెట్టుకోవచ్చు, మీకు లైవ్లో ఒక కాయిన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఒక కాయిన్ పెడితే ఎంత వస్తుంది? నాకు $2,500 ఇక్కడ మన సెల్ అనేది ఆర్డర్ పెడుతుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది 2,500కి, ఇక్కడ సెల్ ఆర్డర్ వచ్చేసింది సక్సెస్ఫుల్. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆర్డర్ పెడితే సక్సెస్ఫుల్ రాగానే మాకు కాయిన్ వచ్చింది అనుకుంటారు. తప్పండి, మీ ఆర్డర్ సక్సెస్ అయింది. వేరే వాళ్ళు ఈ రేటుకి అమ్మానన్న అమ్మాలి, లేదా కొననన్న కొనాలి. అప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు కాయిన్ అమ్ముకోగానే డాలర్ ఇక్కడికి వస్తుంది, లేదా మీరు డాలర్ తోటి కాయిన్ కొంటే ఇక్కడ కాయిన్ ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా మనం స్పాట్ వాలెట్ నుండి ట్రేడ్ వాలెట్కి ఎలా రావాలి, ట్రేడ్ వాలెట్ నుండి మనము మన ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, లేదా ఇతర వాలెట్ నుంచి మనకి ఇక్కడ వాలెట్ అడ్రస్ ఎలా కాపీ చేసుకోవాలనేది మీరు క్లియర్గా ఈ వీడియోలో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్లో అంటే ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్లో మీరు ట్రేడింగ్ అమౌంట్ చూపిస్తుంది, మిగతాది హోమ్ బ్యాలెన్స్లో ఇక్కడ స్పాట్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. ఎందుకు సార్ మరి 2 అనేది మీరు అనొచ్చు. చాలామంది ఇక్కడ సేవ్ చేసుకోవడానికి కూడా పెట్టుకుంటారు. వాళ్ళు తెలియక ట్రేడింగ్లోకి వెళ్ళి వాళ్ళ నెంబర్కు ఇట్లా ఎంట్రీ చేస్తే వాళ్ళ కాయిన్ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత ట్రేడింగ్ చేయాలనుకుంటారో అంతే పంపించుకోండి. అది ఎలా పంపించుకోవాలి? ఇక్కడ మీకు టోటల్ ఫండ్ ఇక్కడ కనబడుతుంది. మీరు పంపించుకున్నప్పుడు అదర్ వాలెట్, అదర్ ఎక్స్చేంజ్ నుంచి మీరు ఇళ్ళకి వెళ్ళి ఎంత పంపించుకున్నారు ట్రేడింగ్లకు అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా. ఇక్కడ నేను USDT పంపించాను, ఐపీజీ కాయిన్ పంపించాను. ఓకేనా? ఇందాక ఎన్ని పంపించినా మనం 4 పంపించాను. నేను ఒక కాయిన్ ఆర్డర్ పెట్టాను కదా, 3 ఉన్నాయి. టోటల్గా నాకు ఉన్నాయి ఇక్కడ 5, 2 ప్లస్ ఈ 3, 5 కాయిన్లు. ఓకేనా? డాలర్లు వచ్చేసి ఇవి 100. నేను ఇందాక 100 పంపించాను కదా, కానీ ఇంతకు ముందే నేను ఆర్డర్ పెట్టాను టెస్టింగ్ కోసం. $117 ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఆర్డర్లు ఎట్లా క్యాన్సిల్ చేయాలి ఇక్కడ చూపిస్తాను మీకు. మనం ఐపీజీ USDTలోకి వెళ్ళి ఇప్పుడు నేను 2,500కి ఒక కాయిన్ పెట్టాను, వద్దు అది ఎక్కువ ఉంది, నేను తక్కువకు పెట్టుకుంటే తొందరగా కొనాలంటే ఇక్కడ మీకు ఆర్డర్కి ఉంటుందండి. ఈ 2,500కు నేను ఒక కాయిన్ పెట్టాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 2,500 ఇది. ఈ ఆర్డర్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ వచ్చేస్తే ఇక్కడ మనకు ఇది వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2,500కి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ ఎంతకు కావాలి? ఇందాక 3.16 ఉండే కదా, ఇప్పుడు 4.16 అయిపోయింది. ఈ విధంగా మీరు బై సెల్ చేసుకోవచ్చు. కొనాలనుకున్నప్పుడు బై చేయండి, మీకు ఎన్ని డాలర్లు ఇక్కడికి ట్రేడింగ్ బ్యాలెన్స్లోకి తెచ్చుకోండి. అమ్మాలి అనుకుంటే ఐపీజీ కాయిన్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ వాలెట్లో మెయింటైన్ చేయండి. ఇక్కడ మెయిన్ వాలెట్లో అన్నీ ఉంచుకోండి. ఒక 50-100 డాలర్లు పంపించుకొని ట్రేడింగ్ బ్యాలెన్స్లకి మీ దగ్గర ఒక 2 ఐపీజీ ఉందా, ఒకటే ఐపీజీ అక్కడ పంపించుకొని మీరు ఇక్కడ ట్రేడింగ్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఇది స్పాట్ బ్యాలెన్స్, ఆన్ చైన్ బ్యాలెన్స్ అనేది స్పాటు. ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది మనకు ట్రేడింగ్లో ఉన్న వాలెట్. ఇవి 2 అన్నీ కలిపితే మనకు వచ్చిన టోటల్ వాలెట్, టోటల్ పోర్ట్ఫోలియో 52,355. అంటే ఎంత అండి? INRలో అక్షరాల 50 లక్షలు. ఓకేనా? 50 లక్షలు
ఉన్నా కూడా మనము మన టెన్షన్ పడవద్దు, టెంప్ట్ అవ్వద్దు, కైన్ రేట్ పెరుగుతుందా అని తొందరపడి అమ్ముకోవద్దు. ఓకేనా? మన కైన్ రేట్ వచ్చేసి 2030 నాటికి ₹1,00,00,000 అండి. కాబట్టి నేనేమంటున్నానంటే మనము ఒక అద్భుతమైన సిస్టాన్ని ఇండియాకి పరిచయం చేయాలి. ఇండియాలో లాంచ్ చేసిన ఈ సిస్టాన్ని వరల్డ్ వైడ్గా నేను బినాన్స్ కంటే ది బెస్ట్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ని మన అందరికీ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్ చేతిలో పెట్టడానికి నేను వర్క్ చేస్తున్నానండి. ఇది టోటల్ కూడా వెబ్3 అండి. టోటల్ కూడా వెబ్3 ఆన్ చైన్ మీదనే రన్ అవుతుంది. ఓకేనా? మనకి ఇదంతా కూడా ట్రేడింగ్ అనేది మీకు స్పాట్లో జరిగిపోతుంది. ఇది అంతా కూడా 1-2 సార్లు మళ్ళీ ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. మనకు ట్రేడింగు బ్యాలెన్స్ అంటే ఏంటి, ఆన్ చైన్ బ్యాలెన్స్ అంటే ఏంది అనేది మనకు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్లో రికార్డింగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మళ్ళీ మనం ఈ జూమ్ అయిపోయిన తర్వాత వీడియోని గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ట్రేడింగ్ ఎలా చేయాలి, అలాగే ఆన్ చైను, అలాగే ట్రేడింగ్ బ్యాలెన్స్ చూపించాను. తర్వాత మనం ఎవరెవరికైనా పంపించినాం అనేది ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీ క్లిక్ చేస్తే నేను ఎవరికి పంపించాను ఈరోజు అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో రిసీవ్డ్, సెండ్ ఎవరికి, ఇక్కడ రిసీవ్ నాకు ఎవరు పంపేయలే కాబట్టి రిసీవ్ లేదు. నేను పంపించాను, సెండ్ ఉంది. ఇక ఒక ఐపీజీ కైను ఏ రోజు ఇది చూద్దాం. డాలరు ఇక్కడ చూడండి, ఇక $1 ఈరోజు నేను వేరే వాళ్ళకి పంపించాను. ఇది కాపీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే పంపించవచ్చు. ఓకేనా? బ్యాక్ వస్తాం, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ హిస్టరీలోకి వెళ్దాం. ఓకే, హిస్టరీలో సెండ్ ఎవరికి పంపించడం. ఓకేనా? ఇక్కడ మీరు సెండ్లోకి వెళ్తే ఇక్కడ నేను చూడండి $1 ఇది ఇందాక $1 పంపించడం చూసినాం. ఇప్పుడు ఐపీజీ కైన్ కూడా ఒక కైన్ పంపించడం జరిగింది. ఇదంతా కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఐపీజీ కైన్ ఇది ఎప్పుడు పంపించాను, నిన్న. ఇక్కడ మనకు పేజీతో సహా ఇక్కడ డేట్తో సహా చూపిస్తుంది. జూన్ 9, 2026 6:32:45 పిఎంకి పంపించడం జరిగింది. ఈ అడ్రస్ అంటే ఇక్కడ క్లియర్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేసుకోండి ట్రేడింగు, టెన్షన్ పడొద్దు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ విత్డ్రాల్ అంటే ఏంటి సార్ అంటే, ఈ విత్డ్రాల్ ఓపెన్ చేయండి. విత్డ్రాల్ అంటే ఇది మెయిన్ వాలెట్ వస్తుంది. మెయిన్ వాలెట్ అంటే మీరు బినాన్స్ ఎక్స్చేంజ్కి పంపించుకోండి, ట్రస్ట్ వాలెట్కి పంపించుకోండి, బిట్ మార్టు, మనకు చాలా ఉన్నాయి కదా బయట ఎక్స్చేంజ్లు, వీటికి పంపించుకోవచ్చు. మరి నా దగ్గర ఏమేమి ఫండ్ ఉందంటే యూఎస్డిటీ ఉంది, ఐపీజీ ఉంది, బిఎన్బి ఉంది. ఐపీజీ ప్రజెంట్ మన ఎక్స్చేంజ్లనే ట్రేడ్ అవుతుంది, వేరే ఎక్కడ కూడా లేదు. తర్వాత అన్ని ఎక్స్చేంజ్లలో కూడా మనం కూడా ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? ఇందాక మీకు స్కానర్ చూపించాను. అలాగే ఇక్కడ మీకు ఫీజు ఏం పడదు. కంపల్సరీ మీరు గ్యాస్ ఫీజు అనేది బిఎన్బిలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ఆన్ చైన్ బ్యాలెన్స్లో మనకు యూఎస్డిటీ ఐపీజీతో పాటు బిఎన్బి కంపల్సరీ 1, 2, 3 హెవీగా ట్రేడింగ్ చేస్తే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, $5 పెట్టుకోండి, సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్. మీ అందరికీ నేను మళ్ళీ జూమ్ పెడతాను, నేర్పిస్తాను. మీకు అర్థమైంది సార్ అనేదాకా మీకు నేను నేర్పిస్తాను. సింపుల్ అండి. మీకు ఫస్ట్ రోజు కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇవన్నీ మాకు అర్థమైతే అనుకోవచ్చు. కానీ ఒక 4-5 రోజుల తర్వాత మీరే నాకు చెప్తారండి, ఆడుకుంటారు మన ఎక్స్చేంజ్ తోటి. అంత అద్భుతంగా, అంత ఫ్రెండ్లీగా నేను డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికి మనకు స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడు కూడా ఎవరికి యూజ్ చేయడానికి రాలేదండి. కానీ ఈరోజు అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాం. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ ఎన్నెన్నో రీల్ చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా నేర్చుకోవడానికి తపన ఉంటే ఏదైనా ఇక్కడ సాధ్యం కాదండి, ఏదైనా సాధ్యమే. అసాధ్యం అంటూ ఏది లేదు. మీరు నేర్చుకుంటారు, నేను నేర్పుతాను. మన ఐపీజీ కైన్ 1 crore వెళ్తుంది 2030 నాటికి. అందరు కూడా కోటేశ్వర్లు అవుతారు. మనం అద్భుతమైన అదృష్టవంతులం. మరి ఐస్మార్ట్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ జూమ్ చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోటేశ్వర్లు. ఎందుకంటే ఐపీజీ కైన్ 1 కోటి కైన్లు మాత్రమే సప్లై. ఓకేనా? ఈ కైను ఎలాంటి కోడింగ్ తోటి ఎంత అడ్వాన్స్డ్గా తీసుకొచ్చానో నేను మళ్ళీ నెక్స్ట్ జూమ్లో చెప్తాను. వండర్ఫుల్గా మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఐపీజీ కైను మనం బిట్ కాయిన్ తోటి పోటీ పడుతున్నామంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో తీసుకొచ్చాను, ఏ స్థాయిలో దీన్ని డెవలప్మెంట్ చేశాను అనేది. టోటల్ ఇదంతా కూడా వెబ్3 అండి, ఆన్ చైను. కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరూ మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ ఫ్రీ రెఫరల్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి క్రిప్టో గురించి చెప్పండి. వీలైనంత వరకు కాయిన్ని ట్రేడింగ్ చేపియండి. మనకి ఇక్కడ ట్రేడింగ్లో మనకి ఇక్కడ ఐపీజీ యూఎస్డిటీకి వెళ్ళి మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, బయింగ్ సెల్లింగ్. మళ్ళీ ఇక్కడ చేయాలి మీరు ఫండ్ మెయిన్ వాలెట్కి పంపించుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇక్కడ ఫండ్స్ ఉంది కదా, ఈ ఫండ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇగో నాకు ఉన్న బ్యాలెన్స్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ కొట్టేసి ఇక్కడ విత్డ్రా మీన్స్ ట్రేడింగ్లోకి వెళ్ళి మెయిన్ వాలెట్లోకి ఉంచబోతున్నాం. డిపాజిట్ అంటే మెయిన్ వాలెట్లోకి వెళ్ళి మన ట్రేడింగ్లకు తీసుకొచ్చుకుంటున్నాం. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది, ట్రేడింగ్లో ఉంటుంది, లేకపోతే వాలెట్లో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్లో ఉంటుంది. ఇది మన మెయిన్ వాలెట్ ట్రేడింగ్ వాలెట్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తానికే బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా విత్డ్రా ఇదైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ చూడండి ఆన్ చైన్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ యూఎస్డిటీకి విత్డ్రాల్ ఉంది. ఓకేనా, ఇలా ప్రతి కైన్కి మన ప్రతి డాలర్కి ఇక్కడ ఈ విత్డ్రా ఐపీజీ విత్డ్రాల్, మీరు ఎవరికైనా ఐపీజీ కైన్ పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు. ఓకేనా, ఇలా మీరు ఎవరికైనా అదర్ ఎక్స్చేంజ్కి పంపించాలంటే ఆన్ చైన్ బ్యాలెన్స్లో స్పాట్ బ్యాలెన్స్లో ఉన్నది పంపించుకోవచ్చు. ట్రేడింగ్లో ఉన్నది మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ నుంచి మేము వద్దు మెయిన్ వాలెట్కి వస్తామంటే ఇక్కడ మెయిన్ వాలెట్కి రావచ్చు అండి. ఇంతే అండి, సింపుల్ ఈజీ. మీకు నేను ఇంకా సింపుల్గా నేర్పిస్తాను. ఇది వీడియో చేసి మన గ్రూపులలో రిలీజ్ చేస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కరు హ్యాపీగా వర్క్ చేసుకోండి, టెన్షన్ పడవద్దు. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను మీటింగ్ పెట్టి చెప్తాను, మీకు వీడియోలు చేసి కూడా గ్రూపులలో రిలీజ్ చేస్తాను. అలాగే 20 తారీఖు నుంచి మనము ట్రైనర్ తోటి ట్రేడింగ్ అనేది నేర్పించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవరెవరైతే ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయలక్ష్మి మేడంకి నెంబర్స్ ఇవ్వండి, మీ పేర్లు ఇవ్వండి. నేను మొత్తం 100 మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పుడు మనం 20 తారీఖు నుంచి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ ట్రేడింగ్లో మీకు అద్భుతంగా ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు ట్రైనరు మనందరికీ అద్భుతంగా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మన కంపెనీ సిస్టమ్ చూసి మన కైన్ గురించి తెలుసుకొని తను కూడా ఇంప్రెస్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి మనతో ట్రైనింగ్ చేయడానికి తను కూడా రెడీగా ఉన్నాడు. 20 తారీఖు నుంచి మీరు చూస్తారు లైవ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు మెయిన్ బ్యాలెన్సు అంటే స్పాట్ బ్యాలెన్సు. ఇక్కడ చూడండి స్పాట్ బ్యాలెన్స్ ఆన్ చైను. ఓకేనా, ట్రేడింగ్ బ్యాలెన్స్ ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది ట్రేడింగ్ చేసుకోవడానికి. ఇవి మీకు ఒక 3-4 రోజులు అయితే ఇవంతా అర్థమవుతుంది. మీరు టెన్షన్ పడకండి, నేను హ్యాపీగా ఉండండి మీరందరూ. నేను మీకు క్లియర్గా అర్థమైంది సార్ అనేదాకా నేను నేర్పిస్తాను. నేనున్నాను, మీకు ధైర్యంగా ఉండండి, మీ ముందు వెనుకుండి నడిపిస్తాను. అలాగే లైవ్ కైన్ రిలీజ్ చేస్తాం అనుకున్నాం ఈరోజు, కానీ మనకు ట్రేడింగ్ అనేది ఇప్పటిదాకా జరిగింది కాబట్టి మనకు లేట్ అవ్వడం వల్ల మనకు ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన 10వ తారీఖు నాడు రిలీజ్ చేయాల్సిన ఏదైతే లైవ్ కైను 15వ తారీఖు నాడు రిలీజ్ చేస్తాను. ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆ ఫెస్టివల్ అడావిడిలో ఉన్నాము అందరం. నేను కొంచెం బిజీగా ఉంటాను ఈ ఫెస్టివల్ టైంలో. ఈ 2-3 డేస్ 15వ తారీఖు నుంచి నేను లైవ్ కైన్ రిలీజ్ చేస్తాను. 20వ తారీఖు నుంచి అవైలబుల్ ఐపీజీ కైన్ 5% రిలీజ్ చేస్తాను. అందరికీ ఇక్కడికి వస్తుంది. ఆ లోపు ఎక్స్చేంజ్ని రెడీ చేసుకోండి, లాగిన్ అవ్వండి. మీ 12 కీవర్డ్స్, మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో మీకు బ్రీఫ్గా చెప్పాను, ఇంకా దీని గురించి వివరంగా నేను వీడియోలు చేసి పెడతాను. అలాగే రేపటి నుండి ఎవ్రీడే జూమ్ మీటింగ్ కూడా పెట్టేటట్టు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ జూమ్లో మనం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఎలా ఫండ్ తెచ్చుకోవాలి, ఐస్మార్ట్ అకౌంట్ నుండి కైన్ ఇక్కడికి ఎలా వస్తాయి అన్నీ చూపిస్తాము. ట్రైనర్ తోటి మాత్రం ఓన్లీ బయింగ్ సెల్లింగ్ ట్రేడింగ్ మాత్రమే నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. దీని మీద మీకు ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. థ్యాంక్ యూ ఆల్. సార్, చాలా చక్కగా వివరించారు. ఎవరికైనా ఏదన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయమంటుండే సార్, చేయొచ్చు. ఇంకా మనకు ఒక 5 minutes ఉన్నది, మాత్రం 5 minutes మాత్రమే ఉన్నది. ప్రతి ఒక్కరు గమనించాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా షార్ట్లో అడగడానికి ప్రయత్నం చేయండి. అలాగే విజయలక్ష్మి మేడం, ఆర్ఎస్ఆర్ సీనియర్స్, మీకు అర్థమైందా? ఎవరికైనా క్లియర్గా ఎలా ఉంది సిస్టమ్, ఎలా అనిపించింది మాట్లాడవచ్చు. నరసింహ సార్ మీకు మ్యూట్ ఇస్తున్నా. మన మధు సార్ అన్మ్యూట్ ఇవ్వండి. ఓకే సార్. అనుగుల నరసింహులు మాట్లాడండి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. అదే ఇప్పుడు మనకు యూఎస్డిటి బిఎన్బి